ఎన్నికల షెడ్యూల్తో రాష్ట్రంలో రాజకీయ రణక్షేత్రం వేడెక్కుతోంది. తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ మాటల తీవ్రతను పెంచింది. ర్యాలీ, ప్రచార సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. విస్తృతంగా ఓటర్ల వద్దకు వెళ్తున్న నేతలు తెరాసపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోసారి గులాబీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ వ్యూహ కమిటీ చైర్మన్ వి హనుమంతరావు చేపట్టిన ఇందిర రథయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేనందున రథయాత్ర నిర్వహణకు అంగీకరించమని పోలీసులు తేల్చి చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ యాత్ర పేరుతో రథయాత్ర నిర్వహించాలని విహెచ్ భావించారు. ఈ మేరకు గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వచ్చారు. అమరవీరులకు నివాళులు అర్పించాక గజ్వేల్కు వెళుతుండగా పోలీసులు రథయాత్రను గన్ పార్క్ వద్ద నిలిపేశారు. అనంతరం మాట్లాడిన ఉత్తమ్ మహాకూటమిని చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అంతమొందించడానికి కేసీఆర్ తాను గొయ్యి తానే తవ్వుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తవుతుంది, ఏదో ఆందోళనకి మరి మేమేదో చేస్తున్నట్టుగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు కేసీఆర్. ఇది సరైన విషయం కాదు. తెలంగాణకి వ్యతిరేకించిన ఎంఐఎంతో ఫ్రెండ్లీ పార్టీగా అభివర్ణించి ఒక రహస్య ఒప్పందంతో ముందుకు పోతున్నారు. తెలంగాణ బిల్లులో ఉన్న అంశాలని ఏది ఇవ్వని బీజేపీతో మీ రహస్య ఒప్పందం ఏదో చెప్పాలి తెలంగాణ ప్రజలకి. దుర్మార్గపు పరిపాలన అంతమొందించడానికి, టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టడానికి, టీఆర్ఎస్ పార్టీకి కోరి కట్టడానికి ఇది సరియైన సమయం అని చెప్పి మనం చేస్తూ 4.5 తెరాస పాలనపై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ అధికారం సాధించారన్న రేవంత్ తెరాస పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. గులాబీ పార్టీకి అండగా ఉన్నందుకు ఏం చేశారని ప్రశ్నించారు. అంతకుముందు ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి రేవంత్ కు మద్దతుగా పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. పేదల భూములు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం గుంజుకున్నప్పుడు, కబ్జా చేసినప్పుడు మాకు సరైన నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానం తలుపు తట్టి, ఇట్లాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు మన దగ్గరకు వచ్చినా అని చెప్పి ఇలా చంద్రశేఖరరావు గారు చెప్తారు. రేపటి ఎన్నికలలో ఊహించకుండా అనుకోకుండా చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టే తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ కేసులు వేస్తారు కదా. ప్రజల భూములు మళ్ళీ గుంజుకుంటే మళ్ళీ న్యాయస్థానం తలుపు తడతారు కదా. మళ్ళొక్కసారి ఆత్మహత్య చేసుకుంటాడా? ఒక్కసారి చచ్చేటోనికి ఎవడన్నా ఏడుస్తాడు? రోజు చచ్చేటోనికి ఎవడన్నా ఏడుస్తాడా? న్యాయం కోసం న్యాయస్థానం తలుపు తడితే ప్రభుత్వాన్ని రద్దు చేసే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం ఉన్నదా? కేసీఆర్ కుటుంబ సభ్యులైన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు రేపు కురుక్షేత్రం జరగబోతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచింది. 3 రోజుల పాటు పాలమూరు జిల్లాలోని 9 నియోజకవర్గాలను చుట్టేలా ప్రణాళికలు రచించిన నేతలు ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, రోడ్ షో, వాహన ర్యాలీలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ మేరకు పాలమూరు వర్సిటీ నుంచి క్లాక్ టవర్ కూడలి వరకు నిర్వహించిన రోడ్ షోలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బట్టి విక్రమార్క, ప్రచార తార విజయశాంతి, డీకే అరుణ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. తెరాస సర్కార్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల యొక్క అమాయకులు కాబట్టి మోసపోయి ఒక్క బటన్ తప్పు నొక్కారు, అది టీఆర్ఎస్ కి నొక్కారు. ఈ 4.5 ఏళ్లు ఆయన ఏం చేశాడంటే దోపిడీ చేస్తాడని మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. సిగ్గుతో తల వచ్చుకుంటున్నా నేను. ప్రజలారా కొంచెం మేల్కోండి. ఇంకా మీరు అమాయకంగా ఉండి మళ్ళీ మరొక 5 ఏళ్ళు మోసపోవాలంటే మాత్రం ఎవరికి ఓపిక లేదు. బాగుపడని మళ్ళీ ఎవరంటే ఉంటే కేసీఆర్ గారి కుటుంబం తప్ప. కాబట్టి మేల్కోండి, జాతిని మేల్కొల్పండి. ఈ బాధ్యత బతుకు వద్దు. అరుణమ్మ బండారం బయట పెడతాను. ఏమంటా ఆ బండారం ఎందుకు బయట పెట్టలేదు ఇంతవరకు? అదే దమ్ముంటని ఏం మాట్లాడకుండా బయట పెట్టమని అడగండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా డీకే అరుణ అంటారా? అంటే ఆడపిల్లలంటే అంత చులకన కేసీఆర్ కు. ఆయన బిడ్డను ఎవరైనా అంటే ఊకుంటాడా? కవితమ్మ నీ బండారం బయట పెడతాను ఎవరైనా అంటే ఊకుంటారా? మామూనారు ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారంటే మామూనార్ జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలిపించాల్సిన బాధ్యత మామూనార్ జిల్లా ప్రజల మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు భారీగా అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. అవినీతికి పాల్పడలేదని వారిద్దరూ గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయంలో
ప్రమాణం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. కేసీఆర్ హరీష్ రావుకు 24 గంటల సమయం ఇస్తున్నానని తెలిపారు. ప్రచారంలో భాగంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.